బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. రక్షణ చాటెడి వృక్షముగా నాటెను ప్రభువు తన కృపతో, ఎదిగెను గొప్ప ఘమమై వెలుగెను దీపపు స్తంభముగా. నిత్యము ప్రార్థన సల్పుటకై కూడుదురచట తన ప్రియులు, పరిశుద్ధాత్ముని నివాసమై ప్రజ్వరిల్లును మేడగది. పరిశుద్ధాత్ముని నివాసమై ప్రజ్వరిల్లును మేడగది. సాగర అందరం కలిసి పానా చెరగని వాక్య సుధ మధురం, యేసు చరిత్రకు సంకేతం, క్రీస్తు సంఘమై విరజిల్లే. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణనామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా ప్రత్యేక వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ధ్యానము కొరకు 27వ సంకీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత అద్భుతమైన మాటను దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని యొద్ద నేను ఒక వరం అడిగి తిని, ఇదేంటి వరాలు చాలా అడుగుతాం కదా మనం తెల్లారి లెగిస్తే. మన కోరికలు పుంకాల కొద్దీ ఉంటాయి కదా. దేవుని దగ్గర మనవి చేయడం మొదలు పెట్టగానే మోకరించి పశ్చాత్తాపడడానికి చేరినా కూడా మన కోరికల పరంపరకు ఎక్కడా కూడా అడ్డు లేకుండా ఒకదాని వెంబడి ఒకటి నిత్య కోరికలతోనే మనము దేవుని ముందుకు చేరుతున్నాము కదా. అయితే దావీదు మహాశయుడు మహారాజయుండి రాజ్య భారము కలిగి ఉండి కూడా దేవుని సన్నిధిలో ఒక వరము అడిగి తిని అని చెబుతూ ఉన్నారు. మేలైన దానిని ఒకదాన్ని ఎంచుకుంటే జీవితం ఎంత ఆనందదాయకముగా ఆశీర్వాదకరముగా ఉంటుందో ఆ మేలైన దాన్ని ఎంచుకునే విధానాన్ని దావీదు భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు కదా. ఒకసారి ఆలోచించండి. ఆయన అడిగిన కోరిక ఏంటి? మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, ఇంకా 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 గొప్పవైన వాటిని దాన్ని ఏమీ ఆశించలేదు. ఈ సింహాసనము మీద నా బిడ్డలే రాజ్య పరిపాలన చేయాలి, లేక నాకు అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి ఏ తుచ్చమైన కోరికలైన కోరలేదండి. వాటి మీద ఆయన ఆశనే వ్యక్తపరచలేదు అసలు. అటువంటి వేటి వైపు ఆయన అసలు సముఖతను చూపించలేదు. మరి ఆయన దేని గురించి మాట్లాడాడు అని అంటే అదే వచనములో కింద మాటల్లో అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును. నాకున్న కోరికల్లా ఏంటయ్యా అంటే నేను జీవిత కాలం అంతా కూడా నీ మందిరములో నేను నివసించాలని కోరుకుంటున్నాను. ఎందుకు నివసించాలని కోరుకుంటున్నానంటే
ఎందుకు నివసించాలని కోరుకుంటున్నానంటే నీ వచనాలు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. ఏదో మందిరం అంటే ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోయేదో, లేదా శనివారపు కనిపెట్టుకోవడానికి వచ్చి వెళ్ళిపోతాం, ఆదివారం ఆరాధన చూసుకోవడం, ఇంకా ఎప్పుడన్నా ఏమైనా ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన ఆరాధనలు, వీటిని గురించే మనకు మందిరం అయిపోయింది తప్ప అసలు దేవుని మందిరము, దేవుని ప్రసన్నత, దేవుని నివాస స్థలము మన జీవిత కాలము పాటు దానిలో గడపాలి అన్న ఆశ ఈరోజు మనలో లేదు. మనలో ఉన్న ఆశల్లా 24 గంటలే ఉన్నాయి రోజుకి, ఇంకొక 10 గంటలో, ఇంకో 15 గంటలో, ఇంకొక 20 గంటలో ఉంటే ఇంకొంచెం కష్టపడతానుగా, ఇంకొంచెం సంపాదిస్తానుగా, ఇంకొంచెం కూడబెడతానుగా, లేదా ఇంకొంచెం నేను ఎంజాయ్ చేస్తానుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంచెం నేను జాలీగా గడుపుతానుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. వివిధ రకములైన ఆశలను వ్యక్తపరిచి వివిధ రకములైన కోరికలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు మహాశయుడు తను కోరుకుంటున్న కోరిక ఏమిటి అని అంటే, వివిధ రకములైన రాజ్య భారాలు ఆయనకు ఉన్నాయి, పరిపాలనతో కూడిన రాజ్య సమస్యలు ఆయన ఎదుట ఉన్నాయి. అయినా కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసం చేస్తే ఎంత బాగుంటుంది. ఎందుకు? ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ప్రసన్నతను చూచుటకు నేను దేవుని మందిరములో నివాసం చేయాలి. డ్వెల్లింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అని అంటాడు. అది ఒక ఇన్హాబిటెడ్ చేసుకున్న లక్షణాన్ని చూపిస్తున్నాడు. తను అలవరుచుకుంటున్న స్వభావాన్ని చూపిస్తున్నాడు. ఇది తను ప్రగాఢముగా కోరుకుంటున్న ఒక బలమైన కోరికగా చూపిస్తున్నాడు. ఏంటిది అని అంటే, మందిరములో నివాసం ఉండడానికి ఒక గొప్పగా పరిగణిస్తున్నాడు ఆయనండి. అమ్మో, మందిరంలో చేరిన కొద్ది గంటలే నువ్వు ఉండడానికి నీకు ఇబ్బంది అయిపోతుంది. అది కూడా ప్రారంభ ప్రార్థనకు ఉండవు, ప్రారంభ పాటలకు ఉండవు, ఏ స్తుతి ఆరాధన టైంలోనో చేరతావు. ఒకవేళ లేదు అని అనుకుంటే వాక్యానికి దైవజనుడు నిలబడుతుండగా చేరతావు నువ్వు. ఆ గంటన్నర ఉండడానికి కూడా అమ్మో ఎక్కువసేపు అయిపోయింది, అమ్మో గంట అయిపోయింది, గొప్పగా నువ్వు బాధపడిపోతావే. దావీదు మహారాజు కంటే కూడా మనం బిజీ వెస్ట్ పర్సన్లు అయిపోయామా? దావీదు మహారాజు కంటే మనకున్న రాజకార్యాలు అంత ఎక్కువైపోయినాయా మనకి? ఒకసారి ఆలోచించాలి కదా. మహారాజు అంతటి వాడే దేవుడి సన్నిధిని కావాలని కోరుకుంటుంటే, దేవుడు ప్రేమించి ఒక అవకాశాన్ని నీకు కల్పిస్తే, దేవుడి మందిరాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని సాన్నిధ్యాన్ని ప్రేమించి, దేవునితో గడపడానికి ఇష్టపడాల్సిన నువ్వు దాన్ని తక్కువగా భావిస్తుంటే ఎలాగూ? అయ్యో, ఆదివారం ఒక్కటే నాకు దొరుకుతుందే అని బాధపడాల్సిన నువ్వు ఆదివారాన్ని కూడా నీ సొంతకి వాడుకునే పరిస్థితుల్లోనికి వచ్చావు. అయ్యో, ఈ ఒక్క రోజే నాకు దొరికింది అని బాధపడాల్సిన నువ్వు ఆ ఒక్క రోజును కూడా నీ కోసం వాడుకునే పరిస్థితుల్లోకి వచ్చావు. ఆలోచించాలి కదా ఒకసారి. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించొద్దు. ఊరకనే వారు దేవుని చేత వాడబడలేదండి, ఊరకనే వారు హెచ్చింపబడలేదండి. వారు కోరుకోవలసిన దాన్ని కోరుకున్నారు, అడగవలసినది దేవుని దగ్గర అడిగారు, ఇష్టపడవలసిన దాన్ని ఇష్టపడ్డారు. అందుకనే వారి జీవితము ఆశీర్వాదకరంగా మారింది, దీవెనకరంగా మారింది. వారే కాదు, వారి తరతరాలు దీవించబడ్డాయి ఆ రీతిలో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నువ్వు ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా? దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను నేను చూడాలి, ఆయన ప్రసన్నతను నేను అనుభవించాలి, నా దేవుని ప్రసన్నతను నేను అనుభవించాలి. ఇప్పుడన్నా కోరుకుంటున్నావా? అసలు ఆశ, ఆలోచన నీలో ఉంటుందా?
దేవుని సాన్నిధ్యము కోరుకోవాలి కదా, ఆయన ముఖ దర్శనము కోరుకోవాలి కదా. గొప్ప గొప్ప మాటలు ఆయన సన్నిధిని గురించి చెప్పబడుతూ ఉన్నాయి కదా. ఎన్నిసార్లు వింటూ ఉన్నావు, వింటూ 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 ఇంకా అలక్ష్యం చేస్తూ ఉన్నావే. దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోవడం కాదు కదా, దేవుని సన్నిధిలో గడపడం కదా మనం నేర్చుకోవాలి. భక్తుడు మాట్లాడుతూ ఉన్న ఇంకొక మాటను చూద్దామా మనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నాయందు మీరును. మనము దేవునితో సహవాసము చేసే స్థలం అండి దేవుని మందిరం. దావీదు కోరుకున్న స్థానము దేవునితో సహవాసము చేసే మందిర స్థానం అది. ఒకనాడు నిత్య సహవాసము కలిగి ఉన్నాము కదా దేవునితో. ఆదాము గారు దేవునితో నిత్య సహవాసము కలిగి ఉన్నాడే. చక్కగా ఆయనతో ప్రతి చల్లపూట మాట్లాడుకున్నాడే. తనివి తీరా ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారే. కానీ ఆ యొక్క సాంగత్యమును, ఆ యొక్క ప్రసన్నత అనుభవమును పోగొట్టుకున్న మానవుడు మరలా దాన్ని కాంక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తనకు దూరమైన తన బిడ్డ మరల తన యొద్ద ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరుకునే హృదయాన్ని ఎరిగిన వాడు గనకే దావీదు మహాశయుడు కూడా అదే కోరికను వ్యక్తపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. మందిరములో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ మందిరములో దేవుని ప్రసన్నతను చూడాలి అని కోరుకుంటున్నాడు. పౌలు మహాశయుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో అంటున్నాడు, అయితే నేను ఒకటి చేయుచున్నాను. దావీదు భక్తుడేమో నేను ఒకటి కోరుకుంటున్నాను అని అంటున్నాడు. పౌలు మహాశయుడేమో నేను ఒకటి చేస్తున్నాను అని అంటున్నాడు. మిగతా పనులు చేయట్లేదా వీళ్ళు, మిగతా కోరుకుంటలేదా వీళ్ళు అని అంటే, వారు అన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా దీన్నే ఎంచుతున్నారు. వెనుకున్న వాటిని మరిచి ఏవేవి లాభములో వాటన్నిటినీ కూడా తృణప్రాయములుగా ఎంచి దేవునితో ఉండడము, దేవుని కోసం ఉండడము, దేవుని కోసము బ్రతకడము, దేవునితో బ్రతకడము, దేవునిలో బ్రతకడము వీరు గొప్పగా భావిస్తున్నారు, గొప్పగా జీవిస్తున్నారు. 16వ సంకీర్తన 11వ చరణములో ఇలాగంటూ ఉన్నారు, జీవ మార్గము నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఏదో నీ సన్నిధిని ఊరికి నేను కోరుకుంటలేదయా, నేను నా పూర్తి స్పృహతో కోరుకుంటున్నాను నీ సన్నిధిని. ఎందుకో తెలుసా? లోకము ఇవ్వలేని సంతోషం, లోకము ఇవ్వలేని ఆనందము, లోకము ఇవ్వలేని సంపూర్ణమైన ఆ సంతోషము నీ సన్నిధిలో నాకు కలుగుతుంది గనక ఆ సన్నిధిని నేను కోరుకుంటున్నాను, ఆ మందిర స్థానాన్ని నేను కోరుకుంటున్నాను. దావీదు మహాశయుడు రాజండి. ఆయన సంతోషించాలంటే ఏమి తక్కువ ఆయనకి, ఆయన ఆనందించాలంటే ఏమి తక్కువ ఆయనకి. కానీ ఆయన వాటి ఏటిని బట్టి అనుకుంటలేదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న నిత్య సంతోషమును, సంపూర్ణ సంతోషమును ఆయన కాంక్షించేవాడై ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అలాగే 96వ సంకీర్తనలో 9వ చరణములో, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి, ఆయన సన్నిధిని వణుకుడి. పరిశుద్ధతతో ఆయన సన్నిధిని చేరాలి. ఏదో ఆశ ఉంది అని అంటే సరిపోదు, ఆశతో వెళ్ళిపోతున్నాను అని అంటే సరిపోదు. ఆ సన్నిధిలో నిత్య సంతోషములు ఉన్నప్పుడు ఆ సంతోషాలను అనుభవించగలిగిన పరిశుద్ధతను కలిగిన వారమై మనము అడుగు పెట్టాలి దేవుని మందిరములోనికి. దేవుని మందిరములో ఉండాలి అని అంటే పరిశుద్ధతతో అలంకరింపబడిన వారముగా. పేతురు మహాశయుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయుండుడి. పరిశుద్ధత దేవుని బిడ్డలకు ఒక అలంకరణగా మారవలసిందై ఉంది. రకరకాల అలంకరణలు
అలంకారముగా కాదు నీకు కావాల్సింది. ఈరోజు నువ్వు గుర్తింపు పొందడానికి వేరు వేరు ఆభరణాలు, వేరు విషయాలు, సాధనాలు కాదు నీకు గుర్తింపు కారణం అవ్వాల్సింది. కానీ దేవుని మందిరములో నీకు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నీ పరిశుద్ధత అలంకరణగా నీకు కనబడునుగాక. ఆ పరిశుద్ధత ఒక అలంకరణగా ఉండగలిగితే దేవుని సన్నిధిలో నీవు దేవుని యొక్క మందిరపు రమ్యతను అనుభవించగలిగిన స్థితిలో ఉంటావు. ఆ మందిర సంతోషములను అనుభవించగలిగిన స్థితిలో ఉంటావు. కాబట్టి ఆ మందిరపు స్థితులను అనుభవించగలగడానికి నీవు ఇదిగో పరిశుద్ధతను కలిగిన వాడివై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ అని అంటున్నారు కదా, మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి. మనం వెతకవలసింది దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని వెతికే వారమై ఉండాలి. ఏదో పరిష్కారాలు వెతకడానికి మందిరానికి రాకూడదు. సమస్యలకు పరిష్కారాలు వెతకడానికి మందిరానికి రాకూడదు. మరి ఏమి కావాలి అని అంటే దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని వెతకడానికి మందిరానికి వస్తే, దేవుని ప్రసన్నతను వెతకడానికి మందిరానికి వస్తే, దేవుని స్వారూప్య దర్శనానికి కొరకు మందిరానికి వస్తే, దేవుని గుణలక్షణములను ధ్యానించడానికి మందిరానికి వస్తే, దేవుని సంపూర్ణతను తెలుసుకోవడానికి మందిరానికి వస్తే, దేవుని యొక్క స్వభావ స్థితిని తెలుసుకోవడానికి మందిరానికి వస్తే, దేవుని స్వభావమును తెలుసుకోవడానికి మందిరానికి వస్తే, దేవుని యొక్క సంపూర్ణతను తెలుసుకోవడానికి, ఆయన సంపూర్ణ ఆవిష్కృతను తెలుసుకోవడానికి నువ్వు మందిరానికి వస్తే గనక నీ బ్రతుకులో, నీ జీవితంలో ఇదిగో ఆయనను తెలుసుకొని నా భాగ్యం ఏదైతే ఉందో అదే గొప్ప కార్యాలు జరగడానికి మూలముగా మారగలిగిందై ఉంది, మూలముగా అవ్వగలిగిందై ఉంది. కాబట్టి సమస్యల పరిష్కారము కాదు నువ్వు వెతకాల్సింది, దేవునిని, దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతుకు ముందు. అవి వెతికితే ఇవన్నీ నీ సొంతం కాగలుగుతాయి. అవి వెతికితే మిగతావన్నీ అవే వాటంతటా అవి శబ్దమనగలుగుతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడంలో సుముఖత చూపించు. నీలో నిలచి ఉండిన నా దేవుడే నీ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూని దేవుడు చూపించునుగాక. నీ పరిస్థితులలో మార్పును నా దేవుడు చూపించునుగాక. ఎక్కడ ఏవి ఎలాగూ మార్చబడాలో, స్థిరపరచబడాలో, మార్పు చెందాలో దేవుడు తానే ఉండి నీ బ్రతుకులో ఇవన్నీ చేయదలిచిన వాడై ఉన్నాడు. దావీదు మహాశయుడిలాగా మనము కూడా ఈ మాట చెప్దాము. దేవుని యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, ఆయన ప్రసన్నతను చూచుటకై, ఆయన సన్నిధిలో ధ్యానించుటకై నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేయగోరుతున్నాను అన్న స్వభావాన్ని మనము చూపిద్దాం. నిశ్చయముగా దేవుడు మనకు తోడయ్యుండి తన కార్యములతో మనల్ని నింపి మన బ్రతుకులను ఆశీర్వాద పదములో, దీవెన పదములో, హెచ్చింపులో నిలవబెట్టునుగాక. తల్లు వంచితే ప్రార్థన చేద్దాం. గనుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సకల ఆశీర్వాదాలకి కారణభూతునివి, కృపా సంపూర్తి కలిగిన దేవునివే అయి ఉన్నావు. నీ బిడ్డలను ఎన్నడూ నువ్వు అలక్ష్యం చేసేవానివి కాదు. దావీదు మహాశయుని యొక్క జీవితంలో నుండి మాతో మీరు మాట్లాడారు. అవును స్వామి, ఇదిగోండి ఒక వరము అడిగానన్న దావీదు భక్తుడు నీ సన్నిధిని, నీ ప్రసన్నతను కాంక్షించిన వాడై ఉన్నాడు. మేము మీ సన్నిధిని, మీ ప్రసన్నతను కాంక్షించు వారమై ఉండి దానిలో బలము పొందుకుని వారముగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రత్యేకముగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిని అలక్ష్యము చేస్తున్నారో, నీ నివాసమును వారిలో అలక్ష్యము చేస్తున్నారో వారిలో మారు మనస్సు కలుగునుగాక. నీ శక్తిని, నీ సామర్థ్యమును వారి బ్రతుకులో వారు అనుభవించడం ప్రారంభించుట చేయమని కోరుకుంటూ ఉన్నాం. గనుడగు యేసు నామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి బిడ్డను దీవిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపటి కృపాశేఖరుని కృపావార్తలో కలుసుకుందాం. అంతవరకు నా దేవుని సన్నిధి మీ అందరితో కూడా వచ్చునుగాక.